మీరు కూడా అవకాశవాద రాజకీయాలే కదా చేసేది. ఈ రాష్ట్రంలో ఎవరైతే బడుగు బలహీన వర్గాల కోసం నిజాయితీగా కష్టపడినటువంటి వ్యక్తులని మీ పార్టీలో ఇప్పుడు గంటా శ్రీనివాసరావు ఉన్నాడు, పచ్చిపాటి పుల్లారావు ఉన్నాడు, లేకపోతే నెల్లూరులో ఉన్నటువంటి నారాయణ ఉన్నారు. ఏ రోజైనా ప్రజా సమస్యల మీద గళమెత్తారా నరసింహరావు గారు? ఈ 5 సంవత్సరాల్లో ఏ సమస్య మీదైనా మాట్లాడారా? ఇప్పుడు వాళ్ళందరికీ కోట్ల రూపాయలు తీసుకుని రేపొద్దున వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళని ఈ రోజు లైమ్ లైట్ లోకి తీసుకొచ్చే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ప్రజలు నమ్మకూడదు అంటున్నా నేను. వాళ్ళ పార్టీ ఇంటర్నల్ ఇష్యూ. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ యాజ్ బీయింగ్ నాకు కూడా ఒక పార్టీ ఉన్న కారణంగా. కానీ ప్రజా సమస్యల కోసం వచ్చి రేపు ఓటు అడగాలి, రేపు నేను ముఖ్యమంత్రి అవ్వాలి అనుకున్నప్పుడు, ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నటువంటి వ్యక్తి 2014 నుంచి 19 వరకు పరిపాలన చేసినటువంటి ఈ వ్యక్తి ఈ రాష్ట్రానికి ఏం చేస్తాడో చెప్పాలి కదా ప్రజలకి. ఇప్పుడు నేను కొత్తగా వస్తున్నాను సార్. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా నేను అంటున్నా, పవన్ కళ్యాణ్ గారు హీ నెవర్ ఎలక్టెడ్ యాజ్ ఎన్ ఎమ్మెల్యే, ఈ నెవర్ బీ ఇన్ గవర్నమెంట్. రేపొద్దున ఆయన ఏమంటాడమ్మా, నాకు ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నుకోండి, లేకపోతే ఒక ముఖ్యమంత్రిని చేయండి, 2024లో నాకు అధికారం ఏమంటే ప్రజలకు నేను ఏదో ఒకటి చేస్తానని చెప్పేదానికి ఒక క్వాలిఫికేషన్ ఉంది. దేర్ ఇస్ అ రీజనబుల్నెస్. కానీ 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేశారు, మంత్రిగా నారా లోకేష్ గారు చేశారు. మీరు ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెబితే 2024లో మీకు ఓటు వేయాలా వద్దా ప్రజలు నిర్ణయం చేసుకుంటారు. సో 2024లో మీరు ఓటు అడగాలి అంటే ప్రజలకి 2014లో మీరు ఏం చేశారో ప్రజలకు చెప్పాలి. మీరు ఏం పాలసీస్ తీసుకొచ్చారో చెప్పాలి. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేశారో చెప్పాలి. లేకపోతే 2024లో మాకు మళ్ళీ అధికారం ఇస్తే అదిగో 14 నుంచి 19 వరకు చేసిన కార్యక్రమాలను మళ్ళీ చేస్తామని చెప్పాలి. లేదా ఆప్షన్ బి కూడా చెప్తాను నేను, లేదా 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నాం, ఈ రాష్ట్రాన్ని నాశనం చేసాం, ఈ రాష్ట్రంలో మేము ఏమీ చేయలేదు, వీఆర్ సారీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మేము క్షమాపణ అడుగుతాం, మా తప్పు మేము తెలుసుకున్నాం, మేము ముక్కు నేలకు రాసి క్షమాపణ అడుగుతాం, 2024లో మళ్ళీ మాకు అవకాశం ఇస్తే ఈసారి మా తప్పులు మేము తెలుసుకొని మరలా చక్కగా పరిపాలిస్తాం, పాత రిపీట్ చేయమన్నానని చెప్పాలి. దీస్ ఆర్ ది 2 ఆప్షన్స్ అవైలబుల్ టు ది టీడీపీ.